మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సీనియర్ అధికారికి పివి సునీల్ కుమార్ కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969లోని రూల్ నెంబర్ 3 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుండగా పూర్తయ్యేంత వరకు ఆయన్ను సర్వీసులోకి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రఘురామపై జరిగిన చిత్రహింసల్లో ఆయన పాత్రపై స్పష్టత వచ్చేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది అని స్పష్టం చేసింది. అంతేకాదు సోషల్ మీడియా పోస్టులు ఇతర వేదిక ద్వారా ప్రభుత్వ విధానాలను విమర్శించారని, ఐపీఎస్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అగ్రిగోల్డ్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ను మరింత పెంచింది. క్రిమినల్ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు, పదవీ విరమణ వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఈయన ఎందుకు సస్పెన్షన్ చేయగల కారణాలు ఏంటి? పావని, మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ విషయంలో అయితే ఆ అంశంలో ఆయన సంబంధించి ఆయన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సంబంధించి కేసులో దర్యాప్తు అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే రిటైర్మెంట్ వరకు ఆయన సస్పెన్షన్ అయితే కొనసాగింపు అనేది చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఏదైతే సస్పెన్షన్ ఎత్తేస్తే సాక్ష్యాలపై ప్రభావం చూపిస్తారని కూడా అభిప్రాయాన్ని అయితే మాత్రం కమిటీ వ్యక్తం చేసింది. ఇది కాకుండా అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన మీద అయితే మాత్రం ఇటువంటి నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఆయన ఒక వివాదంలో చిక్కున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ బహిరంగ సభలో అయితే మాత్రం కులాల ప్రస్తావన తీసుకొచ్చి కాపులు దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందంటూ అనకాపల్లి జిల్లాలోని ఓ సభలో కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా దుమారం రేపాయి. అదే కాకుండా కాపు సీఎం, అదేవిధంగా దళిత డిప్యూటీ సీఎం కొనసాగించవచ్చు అంటూ సునీల్ బహిరంగంగా చేసిన సూచన ఏదైతే ఉందో రాజకీయ వర్గాలు అయితే మాత్రం పెను దుమారాన్ని రేపిందని చెప్పని చర్చనీయాంశం అయింది. అదే కాకుండా సునీల్ వ్యాఖ్యలపై అయితే మాత్రం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలు అతిక్రమించిన సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిఓపిటికి లేఖ రాశారు. అయితే అగ్నిమాపక శాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు అయితే మాత్రం నమోదైంది. అగ్రిగోల్డ్ లబ్ధిదారుల పేర్లతో మాత్రం నిధులు పక్కదారి పట్టించారని ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయాల్లో అయితే మాత్రం అఖిల భారత సర్వీస్ రూల్స్ విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అదేవిధంగా ఈయన సాక్ష్యాలను ఏదైతే ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో ఆయన పైన అయితే మాత్రం చివరి వరకు, అంటే పదవీ విరమణ వరకు కూడా ఆయనకు సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది పావని. కుమార్ చంద్, మరి ఈ సస్పెన్షన్ పొడిగింపు గురించి సునీల్ కుమార్ ఏ విధంగా స్పందిస్తున్నారు? పావని, ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. బట్ కాకపోతే అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి నాటకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన బయట చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పాలి. వీటన్నిటి నేపథ్యంలో సునీల్ కుమార్ అయితే మాత్రం బాహాటంగా, అంటే ఆయన మీద కేసులు పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన బాహాటంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఉద్దేశపూర్వకంగానే చేశారని అయితే మాత్రం బలంగా అయితే మాత్రం ప్రభుత్వం, అదేవిధంగా అఖిల కుమార్ చంద్, మరి సునీల్ కుమార్ వైసీపీలోకి చేరే అవకాశం ఉంది అని చెప్పాను అంటున్నారు, అది ఎంతవరకు నిజం? పావని, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించి ఆయనకు అఖిల భారత సర్వీస్ నుంచి అయితే మాత్రం ఆయన మీద వేట్ అయితే పడే పరిస్థితి ఉందని ఆయనకు ముందే తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి కారణం ఏంటంటే కేవలం ఆయన పార్టీలోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వాళ్ళు రాజకీయ వర్గాల నుంచి అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏదైనప్పటికీ సునీల్ కుమార్ అయితే మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీలకి అయితే మాత్రం ఏదో ఒక నిర్ణయంతోనే పార్టీలోకి ఎంటర్ అయ్యే పరిస్థితుల్లోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తుంది పావని. థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel